శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ధనురాశి అండి, ధనురాశి వారికి 9th హౌస్ లార్డ్ రవి తండ్రి గారు 9th హౌస్ లార్డ్ రవి పంచమ స్థానంలో ఉన్నాడండి. పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో మేషరాశిలో అగ్నితత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన. అంటే వచ్చేసేది అంటే ఎగ్జాల్టేషన్ 3 దగ్గర ఎగ్జాల్టేషన్ అండి. సరే, అది ఏంటంటే పంచమ స్థానంలో ఉంటే అంటే దేవతానుగ్రహం వలన పుత్ర సంతతి కలుగుతుంది అని ఉందండి. అలాగే ఒక పుత్రుడే కలుగుతాడు. జనరల్గా ఏంటంటే మీ రాశిలో మీ జాతకంలో కూడా చూసుకోండి. యాక్చువల్గా ఏంటంటే దేవతల యొక్క అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన పుత్రులు కలుగుతారు అని ఉందండి. కర్మ విఘ్న అంటే మనం చేసే పనిలో కనుక విఘ్నాలు కలగడానికి అవకాశము ఉంది. అంటే కొద్దిమంది పుత్రులు అంటాం కదా, అలాగ ఉందండి. తర్వాత కొంతమందికి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అందరికీ కాదు కానీ గుండె సంబంధించినటువంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా కొంతమంది తండ్రిని బాధించే వాళ్ళుగా ఉంటారట. భాగ్యస్థానాధిపతి రవి పంచమంలో ఉండడం వల్ల. అలాగే కర్మలకు మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు కలిగేటట్టుగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుందండి. కాకపోతే ఇంకంటే పంచమ స్థానంలో ఉంటే పెద్ద సంతానంతో అంటే ప్రథమ పుత్రుడితో కానీ కొద్దిగా విచారము, కొద్దిగా బాధలు, వీడు ఎన్నికంటే ఉద్యోగం రావట్లేదంటనో, ప్రమోషన్స్ రావట్లేదనో, అదే పెళ్లి కావట్లేదనో, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ మీరు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారట. పంచమ స్థానంలో ఉంటే సూక్ష్మ బుద్ధి, మంత్రసిద్ధి, అలాగే ఆగమ శాస్త్ర పాండిత్యం ఉండు. నేను వాళ్ళు పొగిడేంత వాడిని కాదు, నేను ఆగమ శాస్త్రం అంటే మాటల ఆగమ శాస్త్ర పాండిత్యం కలిగి ఉంటారట. పంచమంలో ఉంటే ధన సంపాదన కలిగి ఉంటారట. బాగా బుద్ధిమంతులుగా ఉంటారట. కొద్దిగా స్థూల దేహం, కొద్దిగా పర్సనాలిటీగా ఉంటారట. కొద్దిగా ధనం సంపాదించే విషయంలో కొద్దిగా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. రవి బలవంతుడు అయితే మాత్రం పౌత్ర వృద్ధి కలిగి ఉంటారని శాస్త్రం చెప్తుందండి. నిజంగా పంచమ స్థానం 9th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే 9th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. తండ్రి గారికి దీర్ఘాయుష్యు కలిగి ఉంటుంది. తండ్రి గారు యొక్క ఆస్తిపాస్తుల్ని మీరు డెవలప్ చేస్తారు. తండ్రికి సంబంధించిన వృత్తి కానీ ఏదైనా వ్యాపారం అంటే మీరు డెవలప్ చేస్తారట. వంశానుసారం అంటారు సరా, వంశం ప్రకారం వస్తుంది, ఆచారం ఉంటుంది సరా, వంశానుసారం అది మీకు తండ్రి గారికి సంబంధించిన వృత్తి మీకు సంప్రాప్తిస్తుంది అని ఉంది. అంటే ఆ విద్య మీకు వస్తుంది అని శాస్త్రం చెప్తుందండి. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ అంటే కర్మ అంటే దేవతానుగ్రహం, దేవతల యొక్క ప్రభావం మీ ఉంటుంది. ముఖ్యంగా 9th హౌస్ లార్డ్ 9th హౌస్ బాగుందన్నాడు అంటే గురువు గారులని, పీఠాధిపతులని కలుస్తారు. గురువుగారి యొక్క పాదసేవ చేసుకుంటూ ఉంటారు. పైగా గురువుగారితో తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. మీరంతా మీరు కూడా తీర్థయాత్రలు చేస్తారు.
విదేశాలు వెళ్తారు. విదేశాల్లో ఔన్నత్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యస్థానాధిపతి పంచమస్థానం ఉన్నాడు కదండి. విదేశాలు వెళ్తారు, ఉన్నతమైన చదువులు ఇచ్చే విదేశాలకు వెళ్తారు. అక్కడ చాలా బాగుంటుంది. ఈ షూటింగ్ల రీత్యా, పరస్పర పనుల రీత్యా, అయితే వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. భాగ్యాధిపతి బాగున్నాడు కదండి. పంచమస్థానంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి షేర్స్ ద్వారా, స్పెక్యులేషన్ ద్వారా ధన సంప్రాప్తన కలిగిస్తూ ఉంటాడు ఆయన. అలాగే మీరు చేస్తున్నటువంటి స్పోర్ట్స్ ఆడుతున్నారు కదా, వాటిలో కూడా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పంచమ స్థానం బాగుంది కాబట్టి కదండి సినిమా రంగం, టెలివిజన్ రంగంలో కూడా బాగా సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా బాగా అంటాం కదా. రవి పంచమ స్థానం ఉండడం మెయిన్గా ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే పుత్ర సంతానం ఒకరు కలిగిస్తుంటారు అని అర్థం. సో ఈ విధంగా మీకు పంచమ స్థానం చాలా బాగుంది. కింద జన్మ చేసిన పుణ్యఫలం కూడా మీకు ఉంది. భాగ్యాధిపతుడు అయ్యాడు కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన ఎప్పుడు చేయాలండి మీరు. ధనుర్రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు ఎవరంటే సూర్యభగవానుడే. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి ఆయన పూజించడం వల్ల ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్య ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయండి. అంతేకాకుండా సూర్యభగవాన్ ఇష్టమైన గోధులు కూడా దానం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అరసవెల్లిలో సూర్యభగవానుడు ఎంత బ్రహ్మాండంగా ఉంటాడండి ఆయన పూజించడం. పైగా వైశాఖ మాసం కూడా వస్తుంది కదా, మే 14 వరకు ఉంటాడు కదండి. మే 14 కానీ వైశాఖ మాసం కూడా ఉంది. సూర్యభగవాన్ని కొలవడము, సూర్యభగవాన్ నమస్కారాలు చేసుకోవడము, సూర్యభగవానికి ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఉండడము, సూర్యభగవాన్ యొక్క దేవాలయాల్లో ఎర్రని వస్త్రము, గోధుమలు సమర్పించడము, బ్రాహ్మడికి కానీ స్వామికి కానీ స్వామివారికి కానీ. అలాగే తిరుపతిలో కూడా చూశానండి నేను, పద్మావతి అమ్మవారి యొక్క దేవాలయం దగ్గరలో, కోనేరు దగ్గరలో సూర్యభగవాన్ ఆలయం ఉందండి. అది చూడకుండా, ఆలయం చూడకుండా ఎప్పుడు రాకుండా సుమా. తిరుపతి వెళ్తే అమ్మవారి దర్శనంతో పాటు బయటికి రాగానే స్వామివారు ఉంటారు. అమ్మవారు సూర్యభగవాన్ దర్శనం చేసుకోండి. అక్కడ మంచి భలే గంధాన్ని ఇస్తారండి. గంధం అరగదీసిన గంధం అంటారు కదా, ఆ గంధాన్ని స్వామివారి పెట్టి మనకి ఇస్తారనుకుంటా. నేను ఒకసారి తీసుకున్నాను. అది రాసి ఇలా నుదుటికి రాసుకుంటే చల్ల ఆయన రాస్తారనుకుంటా. చల్లగా ఒక అనుభూతి, ఒక విధమైనటువంటి శక్తి, సూర్యభగవాన్ శక్తి ఒక్కసారిగా మనలోకి వచ్చినట్టుగా అనిపిస్తుందండి. ఎంత అదృష్టం మనకి. అలా చేసుకున్నా, స్వామివారికి దర్శనం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అంతా కూడా వైశాఖ మాసం కాబట్టి సూర్యభగవాన్ ఇష్టం ఏంటంటే ఉదకదానం. ఉదకదానం అంటే చిన్న కుండలో నిండా నీళ్లు పోసి వేద పండితులకి, అర్హులైనటువంటి బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన మన సంతానము, మనందరూ కూడా విష్ణులోక ప్రాప్తిని మన గురుగారు చెప్పారు. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తారండి. అంతేకాకుండా జలదానము, మజ్జిగ దానము చేయడము, అలాగే కొంతమంది చూడండి చాలా చోట్ల ఇది పెడుతుంటారు, మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అది కూడా మంచి ధర ఉండేవి. అది చేయడం ఒకటి పర్టికులర్ ప్లేస్లో కూల్ వాటర్ని బయట పెడుతూ ఉంటాం. అందరితో వెళ్ళేవాళ్ళు తాగుతూ ఉంటారు. చాలా మంచిది, అది చాలా అద్భుతం. అదొకటి. అన్నదానము, వస్త్రదానము, ఇవన్నీ అండి దానాలు. ఒకసారి మనం చెప్పుకుందాం, ఎపిసోడ్లో చెప్దాము ఏ దానానికి ఏ ఫలితం ఇస్తుందో అద్భుతంగా చెప్పుకుందామండి. ఇవన్నీ దానాలు ఏంటంటే ఇది వైశాఖ మాసము విష్ణుమూర్తికి ఇష్టం అంట. చేయడం వల్ల మనం ఇలా దానాలు చేయడం వల్ల అద్భుతమైన లోకాలకు వెళ్ళొచ్చండి. మనం ఉన్నంతకాలం అద్భుతంగా ఉంటుంది, మంచి మంచి లోకాలకు వెళ్ళొచ్చని శాస్త్రం చెప్తోంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం.
ఓం హ్రీం సూర్యాయ నమః. HREM, హ్రీం. హ్రీ హా అంట హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన, అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాను కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాను కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టే వాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ దానం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో ఉంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకెళ్ళి స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. చాలా మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా, మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాటు పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు, మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరుళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.